హలో ఫ్రెండ్స్. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన కూలీ మూవీ ట్రైలర్ వచ్చింది. ఎలా ఉందనేది వీడియోలో మాట్లాడదాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఈ మూవీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో డైరెక్టర్ ఉదాహరణ లోకేష్ కనకరాజు గత సినిమాల రికార్డులు. ట్రైలర్ మాత్రం అద్రిందనిపించింది. నాకు తెలిసి వరల్డ్లోనే 75 సంవత్సరాల ఒక వ్యక్తి ఇలాంటి సినిమాలో నటించడం, ఇంత క్రేజ్ ఉండడం అంటే ఎవరికి సాధ్యం కాదేమో. ట్రైలర్ చూస్తుంటే లోకేష్ కనకరాజు గత సినిమాలు గుర్తొచ్చినాయి. లియో కానీ, విక్రమ్ కానీ, ఖైదీ మూవీ, నెంబర్ ఆఫ్ షార్ట్స్ టైమ్వెల్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. ట్రైలర్ చూస్తుంటే చావు పుట్టుక ఎక్కడ ఏ విధంగా రాసిందనేది ఒక గొప్ప స్మగ్లింగ్ మాఫియానే ఉండబోతుంది. నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ ట్రైలర్లో చూస్తుంటే. ఇక నాగార్జున ఇంకా లైఫ్లో విలన్ క్యారెక్టర్లు వేసుకోవాల్సిందేమో. ఆ రేంజ్ ఇంపాక్ట్ మాత్రం కూలీ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఇస్తుందేమో అనిపించింది. చాలా డిఫరెంట్గా అమెరికన్ క్యారెక్టర్. ఏంటి ఆ గన్ షాట్ విజువల్ చూస్తుంటే ది బెస్ట్ అనిపించింది. ఉపేంద్ర క్యారెక్టర్ కూడా ట్రైలర్లో ప్రతి హీరోకు న్యాయం చేసే విధంగా ఎవరి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో చూపెట్టాడు లోకేష్ కనకరాజు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ స్వాగ్ ఏంటి, 75 సంవత్సరాల వ్యక్తి ఆ ట్రైలర్లో ఆ వాకింగ్ షాట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ హెయిర్ స్టైల్ లుక్ కానీ అద్రింది అనిపించింది. అందుకే వరల్డ్లోనే 75 సంవత్సరాల వ్యక్తికి ఇంత క్రేజీ మూవీస్ పరంగా ఉండదేమో అనిపించింది. అంతటి క్రేజీ ట్రైలర్ కోసం అయితే వెయిటింగ్ చేసేలా అనిపించింది. ఇక ట్రైలర్లో మొత్తం ప్రతి ఫ్రేమ్ అసలు అవుట్ స్టాండింగ్ అనిపించింది. లోకేష్ కనకరాజు లియో మూవీలో కంటెంట్ పరంగా కొద్దిగా వీక్ ఏమో అనిపించిండు. మనకు విక్రమ్ చూసిన తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ కుదరలేదు. కానీ దీంట్లో కంటెంట్ కూలీ అనే కాన్సెప్ట్, దానికి ఒక స్మగ్లింగ్, దానికి ఒక టైమ్వెల్ కాన్సెప్ట్ తీసుకున్నట్టున్నాడు. అందుకే ఇంతమంది హీరోలను తీసుకొచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ తోటి ఎలా ఆడుకున్నాడో కానీ ట్రైలర్ 3 నిమిషాల పాటు ట్రైలర్ చూస్తుంటే ది అవుట్ స్టాండింగ్ ట్రైలర్ అనిపించింది. అనిరుద్ధ్ బీజిఎం నిజంగా రజనీకాంత్కు రిలేషన్ అవుతుందంట. అనిరుద్ధ్ అవుట్ స్టాండింగ్ బీజిఎం. ట్రైలర్ చూస్తుంటే ఆ మ్యూజిక్ ఏమన్నా స్పాగ్ లాగా అనిపించింది. మొన్న వచ్చిన మోనికా సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో. సినిమా మీద అంచనాలు పెంచడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ మనకు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా నాగార్జున షాటు, రజనీకాంత్ షాటు, అమెరికాన్ది కానీ, ఉపేంద్ర షాటు కానీ, ఇంకోటి మోనికా సాంగ్లో డ్యాన్స్ చేసిన అతనిది కానీ, శృతి హాసన్ షాట్ కానీ, నెంబర్ ఆఫ్ షాట్స్ విజువల్స్ అనేది ఒక రేంజ్ రిచ్నెస్ ఇచ్చింది. ట్రైలర్లో మాత్రం అవుట్ స్టాండింగ్ ట్రైలర్ అనిపించింది. సినిమా ఆగస్టు 14న భారీ పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి నా దారి నాదే, ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఆ సినిమా ఆ కంటెంట్ ఆ సినిమాదే, నా సినిమా కంటెంట్ నాదే అన్నట్టు ట్రైలర్ అనిపించింది. ట్రైలర్ కాన్సెప్ట్ లోకేష్ కనకరాజు ఇంకా స్క్రీన్ మీద ఎలా ఆడుకుంటాడో కానీ ట్రైలర్ 3 నిమిషాల ట్రైలర్ మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. రజనీకాంత్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ ఏజ్లో కూడా ఆ స్వాగ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాడు అంటే రజనీకాంత్. ట్రైలర్ ది ఫ్రేమ్ టు ఫ్రేమ్ క్వాలిటీ అద్రింది అనిపించింది. ట్రైలర్ కూడా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది అనిపించింది. ఫైనల్గా లోకేష్ కనకరాజ్ మొత్తం తన సినిమాలన్నీ ఫైనల్గా ఎల్ఓసికి లింక్ చేస్తాడేమో చూడాలి, వెయిటింగ్. డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మరో తమిళనాడు శంకర్ లాగా క్రియేట్ చేస్తున్నాడు. తన యూనివర్సిటీని ఆ విధంగా సృష్టిస్తున్నాడు. ఇటు రాజమౌళి తెలుగు రాష్ట్రాల్లో, అటు తమిళ్లో, ఇంకా లోకేష్ కనకరాజు తనదే అని లేటెస్ట్ ట్రైలర్ కూడా గత సినిమాలతో ఒక మాఫియా లాగానే క్రియేట్ చేసినట్టు మనకు ఈ స్టోరీ పాయింట్ అర్థమైంది. రజనీకాంత్కు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతుందని మనకు ట్రైలర్లో ఒక లుక్ అయితే వచ్చింది. అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. స్టోరీకి అనేది చాలా ఆయుధపట్టులాగా ఉండాలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. మన గతంలో కబాలి మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో ఆ సినిమా కూడా అంత దారుణమైన ఫ్లాప్ అయింది. లేటెస్ట్గా వచ్చిన జైలర్ మూవీలో ఆ సాంగ్తో ఎంత పవర్ఫుల్గా ఉందో లోకేష్ కనకరాజు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ను యంగేజ్లో ఎంత పవర్ఫుల్గా చూపెడతారు అన్నది కూడా ఇంపార్టెంట్. మనకు జస్ట్ షాడో లాగానే ఆ లుక్ అయితే వచ్చింది. ఫ్లాష్ మాస్ పల్స్ తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుంది అన్నట్టు క్లియర్గా సూపర్ స్టార్ అభిమానులకు, తన అభిమానులకు తగ్గదు. నాగార్జున ఈ సినిమా తర్వాత ఇండియా మొత్తం ఫుల్ బిజీ అయిపోతాడేమో విలన్ క్యారెక్టర్లకు అయితే. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఒక్క ముక్కలో మీకు ఎలా అనిపించింది అనే కామెంట్ రాని. నాకైతే అద్రింది.